రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ వచ్చాయి. భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ వర్గాలకైతే విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో రిప్రజెంటేషన్ లేదు, అంటే వాళ్ళ యొక్క ప్రతినిధులు వాళ్ళకి భాగస్వామ్యం కల్పించాలని వచ్చింది. అందులో భాగంగా ముఖ్యంగా అంటరాని కులాలకి బ్రిటిష్ ప్రభుత్వంలోనే 1931 సెన్సెస్ ప్రకారంగా ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజున్న జనాభా ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. అప్పుడున్న జనాభాలో 15% ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఎస్సీలకు 15% అది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ రిజర్వేషన్లు ఏదో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే, నా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. ఎవరిచ్చారు? ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. అది 1935 యాక్ట్లో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో పొందుపరిచింది. దాన్ని 1950 ఆర్డర్లో ఎవరు రాజ్యాంగ నిర్మాణంలో అప్పుడు దాన్ని అమలు చేశారు ఈ పాలకులు. దాన్ని 15% దాంట్లో ఇప్పటిదాకా అమలైంది 7%. 7 to 8%, 15% అమలు కాలే. అది ప్రభుత్వ లెక్కల ప్రకారం. దాంట్లో కూడా ఏంది అమలైన దాంట్లో కూడా మాదిగలకు తక్కువ జరిగింది, మాదిగలకు తక్కువైంది అని చెప్పి గత 30 ఏళ్ళుగా ఇవాళ ఉద్యమం జరుగుతుంది. ఎందుకు తక్కువ పర్సెంటేజ్ అమలైంది సార్? ఎందుకు తక్కువ పర్సెంట్ అమలైందంటే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ విషయం తీసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే, ఆంధ్రాలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఒక 100 ఏళ్ళ ఇంగ్లీష్ మీడియం అనే స్కూల్స్ పెట్టారు. 100 ఏళ్ళ ముందు తెలంగాణ కంటే. తెలంగాణలో 100 ఏళ్ళ తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చింది మనకి. సో ఎవరైతే 100 ఏళ్ళ ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారో అక్కడ ఆంధ్ర మాలలైనా మాదిగలైనా అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఇవాళ తెలంగాణ మాలైనా మాదిగైనా అడ్వాన్స్గా లేరు కాబట్టి వాళ్ళకి అవకాశాలు రాలేదు. అంటే మీరు ఇప్పుడు పోరాడేది ఓన్లీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కోసమేనా? లేదండి, నేను లేకపోతే మాల మాదిగల రిజర్వేషన్ కోసమేనా? లేదు, నేను పోరాడేది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ల కోసం పోరాడతాను. ఓకే, మరి ఈ రోజు మీటింగ్ పెట్టారు కదా? ఈ రోజు మీటింగ్ ఏంటంటే వర్గీకరణ సమస్య ఒకటి ఉన్నది కాబట్టి మాల మాదిగలు ఒకరికొకరు శత్రువులుగా ప్రకటించుకున్నారు కాబట్టి మనం శత్రువులు కాదు బాబు, మనం అన్నదమ్మ లాంటి వాళ్ళము. ఇంట్లో కుటుంబంలో సమస్య వస్తే ఏం చేస్తాం? ఒక ఇంట్లో చర్చించుకుంటాం కదా. ఇప్పుడు ఇది జరిగింది కూడా అదే, చర్చించుకున్నాం. మాలా మాదిగా కులాల 59 కులాల ప్రతినిధులు వచ్చారా, ఇక్కడికి వచ్చి చర్చించుకున్నాం. దీన్ని ఎట్లా పరిష్కరించుకుందాం? అన్నదమ్ములు కరెక్ట్ లేరు, ఒకరికొకరు పడనప్పుడు ఏం చేస్తాము? పెద్ద మనుషుల దగ్గర పోతాం, ఊరు పెద్ద మనుషుల దగ్గర పోతాం. ఆ ఊరు పెద్ద మనుషులు ఎవరు? మాలాంటి వాళ్ళు. ఊరు పెద్ద మనుషుల రూపంలో మేమున్నాం. సో మాలాంటి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎవరైతే ఉన్నారో మేము కదా పరిష్కరించాల్సింది, చెప్పాల్సింది. సో ఆ చర్చలో భాగంగా ఇవాళ ఈ రోజు చర్చ గురించి క్లుప్తంగా చెప్పండి. చర్చ యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పటిదాకా ఏ మాదిగలైతే డెవలప్ కాలేదు అంటున్నారో, ఏ మాలలైతే ఉపకులాలు డెవలప్ కాలేదు అంటున్నారో, మాదిగలు కూడా ఉపకులాలు డెవలప్ కాలేదంటున్నారో, వాళ్ళ యొక్క జనాభా దామాష పద్ధతి ప్రకారంగా వాళ్ళకి ఎంత రిజర్వేషన్ల వాటా రావాలో, అది విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు రావాలో, దాన్ని మనం లెక్క తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడో 1935లో చట్టం వచ్చింది, తర్వాత 50లో అమలైంది. తర్వాత జనాభా లెక్కలు లేవు, అది కులాల పరంగా ఉండాలి. కులాల పరంగా జనాభా లెక్కలలో ఉండి ఎంతమంది ఆ కుటుంబంలో ఐఏఎస్లు అయినరు, ఎంతమంది ఆ కుటుంబంలో విద్యావంతులు అయినరు, ఎంతమందికి భూమి ఉంది, ఎంతమందికి ఏం లేదు, ఈ లెక్క వస్తే తేలుతుంది మనకు ఎవరికి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే భూమి లేని వాళ్ళకి, భిక్షా కార్మికులకి, అలాగే పేదలకి, అది మాదిగలైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదిగా నేనే మాదిగా, నా కులంలో డబ్బు లేని పేద రిక్ష పిల్లలకి నా బిడ్డని ఇస్తానా, లేదా నా కొడుకుని ఇస్తా? నా కొడుకు వాళ్ళ బిడ్డని చేసుకుంటానా? చేసుకోను కదా. ఎందుకు చేసుకోను అంటే నేను డబ్బులు అంత ఇంత సంపాదించి హోదా సంపాదించిన కాబట్టి. మరి అట్లనే ఇవాళ ప్రతి కులంలో కూడా కొంత సంపన్నులు ఉంటారు, పేదలు ఉంటారు. సో కాబట్టి ఆ సంపన్నులకు తగ్గించి రిజర్వేషన్ ఫలాలు, ఎందుకంటే అంటరాని కులాలుగా ఉన్నారు కాబట్టి తగ్గియాలి. 15% ఉంది అనుకో, ఈ పేదలకు 10% ఇవ్వాలి, 5% ఈ సంపన్నులు కొంచెం ఎదిగిన వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? అంటరాని కులాలుగా ఉన్నారు కాబట్టి అందరినీ రిజర్వేషన్ దూరం చేయలేము, ఆయన ఐఏఎస్ అయినా కూడా దూరం చేయలేము. ఎందుకు చేయాలంటే వాళ్ళు అంటరానివాడు కాబట్టి, కోటీశ్వరు అనేది దూరం చేయాలి. కాబట్టి వాళ్ళకి తగ్గియాలి, వాళ్ళకి వాటా తగ్గియాలి. ఎవరు వాటా పెంచాలి? లేని వారికి ముందు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ గా లేని వాళ్ళకి పెంచాలి, వాళ్ళకు కొంచెం తగ్గియాలి. నేనేమంటున్నానంటే లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రిఫరెన్షియల్ 10% వాళ్ళకి ఇస్తే దాంట్లో ఫస్ట్ ఎవరున్నారు? ఇంకా అట్టడుగున ఉన్న వాళ్ళు, దళితులలో అట్టడుగున ఉన్న వాళ్ళు, ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు, ఇప్పటికీ ఏ ఉద్యోగంలో పోని వాళ్ళు, వాళ్ళకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లో మొదటి అవకాశం ఇవ్వాలి. రెండవ అవకాశం కొంచెం కూలీ చేసుకునే వ్యవసాయ కూలీలకి ఇవ్వాలి. థర్డ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలలో కొంత అంతో ఇంతో రిక్షా, అది చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా 5,000కో 10,000కో ఇట్లాంటి పని చేసే వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఆటో నడుపుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రకారంగా ఈ వర్గాలకి మనం ముందు అవకాశం ఇవ్వాలి. అట్లాగే బడ్జెట్లో కూడా వీళ్ళకి ప్రత్యేకంగా చదువు స్కూల్స్ పెట్టాలి,
వాళ్ళకి ప్రత్యేకమైన లోన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్ లో భాగంగా ఇస్తూ వాళ్ళని ఈ విద్యా ఉద్యోగ రంగాల దాకా తీసుకురావాలి, తర్వాత రాజకీయ రంగంలో తీసుకుపోవాలి. ఓకే, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అనుగుణంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు కానీ వేరే వారికి కానీ వాళ్ళ ప్రభుత్వ పథకాలు అందుతాయనే ఒక అపోహ ఉంది. దీని గురించి మీ అభిప్రాయం? ఇవి అసలు ఎవరికి సరిగా అందట్లేదండి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే చెంచాలు వాళ్ళకే ఇస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ పేదోళ్ళకి ఇస్తలేరు, పార్టీ చెంచాలకు ఇస్తున్నారు. అది తప్పంటున్నా నేను. దీన్ని ఎలాగా ముందు దీన్ని ఎలాగ చేయాలంటే చట్టంలోనే పెట్టాలా. చట్టంలోనే ఏం చట్టము? ఫర్ ఎగ్జాంపుల్ సప్లాన్ చట్టం ఉంది. సప్లాన్ చట్టంలో బడ్జెట్ 60,000 కోట్లు రావాలి వీళ్ళకు, దళితులకు. 60,000 కోట్లలో ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి? చెంచాలకు కాదు, చెంచాలకు కాదు, నీ పార్టీ కార్యకర్తలకు కాదు, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఇవ్వటం లేదు సార్. అదే ఇవ్వకపోతే నేరం, శిక్ష వేయాలి. ఎవరికి వేయాలి? ప్రభుత్వానికి వేయాలి శిక్ష. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ అధికారం ఉంటాడు, కలెక్టర్. కలెక్టర్ ఏం చేయాలి? సర్వే చేయాలి. సర్వే చేసేసి ఆ ఊరికి వెళ్ళి, ఆ మండలానికి వెళ్ళి, ఆ మండలంలో ఎంతమంది పేదలు ఉన్నారు, ఆ కుటుంబం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందని ఎంఆర్ఓను పంపాలి. ఆ ఎంఆర్ఓ పంపి ఒకవేళ వీళ్ళు కనుక దొంగలకు ఇచ్చిననుకో ఈ శిక్ష కలెక్టర్కి వేయాలి, ఎంఆర్ఓ కూడా. ఈ దేశంలో కులం మారినంత కాలం అణచివేత ఉంటది. అది మాలైనా మాదిగైనా, ఈవెన్ శాఖలలో కూడా ఉంటదండి. శాఖలలో 2 ఇళ్ళకి రానిస్తారా, చక్క బాపన ఇళ్ళకి రానిస్తారా? వాళ్ళు బయట ఇసేస్తారు శాఖలకి. మరి శాఖలలోకి అంటరంతరం ఉన్నట్టే కదా. అంటే శాఖలలోకి ఉన్నది, అట్లాగే మంగళలోకి ఉన్నది. మంగళలోకి అదే మంగళ అంటారు, అదే శాఖలు అంటారు ఊళ్ళల్లో. ఎందుకంటారు అట్లా? మనిషి కదా, శాఖలైన వృత్తి అది అదొక వృత్తి కదా. దాన్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు? చెప్పుకుంటే మాది కూడా అంటారు, అరే మానవుడు అంటారు. వాడిని ఎందుకు తక్కువ చూస్తున్నారు మీరు? అదే రెడ్డివాడు అంటారా, అదే బాపనడు అంటారా? ఎందుకన్నారు? అంటే నిన్ను తక్కువ చూస్తున్నారు. ఈ తక్కువ చూసే విధానం పోవాలంటున్న భారత రాజ్యాంగంలో అందరూ మనుషులు సమానమని చెప్తున్నప్పుడు అరే మాలోడా, మాది కూడా, మంగళోడా, చాకలోడా అని ఎందుకు అంటున్నావు? ఈ సమాజంలో ఓ బాపన అయ్య గారు, ఓ రెడ్డి గారు, ఓ కమ్మగారు అని ఎట్లా అంటావు? ఈ కింది కులాలను ఎట్లా తక్కువ చేస్తావు? వాళ్ళ వృత్తులను ఎట్లా నీచంగా చూస్తావు? చూసినంత కాలం వాళ్ళు ఏ మతంలో ఉన్న రిజర్వేషన్ ఇవ్వాలంటారు. అది ఓకే. ఈ రిజర్వేషన్లు అంటే ఈ కులాల వారీగా కులగణన చేయకపోతే జరిగే నష్టం ఏంటి? కులగణన చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జబ్బు వచ్చింది, నాకు ఏదో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే నేను ఏం చేయాలి? ముందు నేను పోయి ఎక్స్రే తీసుకోవాలి, నేను టెస్ట్ చేసుకోవాలి. అవునా? చేసుకుంటేనే నా రోగం మీద బయటపడుతుంది. అట్లనే కుల జనాభా ఉంటేనే ఏ కులం ఎంత, ఏ రంగంలో ఎంత వాటా ఉన్నది, ఉద్యోగ రంగంలో ఎంత వాటా ఉన్నది, విద్యా రంగంలో ఎంత వాటా ఉంది, పరిశ్రమలు ఉన్నాయా, వాళ్ళకు ఇండస్ట్రీ ఉందా, రాజకీయ అధికారం ఉందా లేదా, ఇవన్నీ ఉంటేనే, లెక్కలు ఉంటేనే వాడికి ఏ రకమైన పాలసీ రూపొందించాలో ప్రభుత్వానికి అర్థమవుతుంది. మరి ఇదేం లేకుండా పాలసీ తయారు చేస్తావు, నువ్వు ఎట్లా తయారు చేస్తావు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? కులగణన అందుకే కావాలి. ఓకే, రోగం ఒక దగ్గర ఉంటే, నొప్పి ఒక దగ్గర ఉంటే, ఒక దగ్గర ఆయింట్మెంట్ పెడితే తగ్గదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కు నువ్వు ఓన్లీ మామూలుగా ఏదో పుండు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గదు. ఏ జబ్బుకు ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలా కులగణన చేస్తేనే ఈ దేశంలో ఆ కులంలో ఉన్న పేదలు ఎంతమంది, వాళ్ళకి ఏ రకమైన పాలసీ తయారు చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలి వాళ్ళనేది వస్తుంది. ఇలా మానమాదిగల ఇష్యూ కూడా అదే, ఇలా బీసీల ఇష్యూ కూడా అదే, ఈవెన్ అగ్రవర్ణాల పేదల ఇష్యూ కూడా అదే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకని దీన్ని డిలే చేస్తుంది? ఎందుకు అంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్లు అగ్రవర్ణాల చేతుల్లో ఉంటాయి, మన చేతుల్లో ఉండవు. కాబట్టి అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా మనల్ని విభజించి పాలించే విధంగానే చూస్తారు, మనల్ని డెవలప్ కానియరు, వాడు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంచుతారు. కాబట్టి పాలసీలు ఎవి కూడా పేరుకే ఉంటాయి, అవి అమలు కావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 30,000 కోట్ల రూపాయలు ఎవరు, 3 లక్షల కోట్ల రూపాయలు ఈయన కేటాయించిండు. ఎవరు? మిస్టర్ కేసీఆర్. దాంట్లో అమలు చేసింది ఎంత? 10 ఏళ్లలో. ఈవెన్ దళిత బంధు పెట్టినప్పటికి కూడా 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 3,000 కోట్ల రూపాయలు అమలు చేసిండు. మిగతావన్నీ అన్ని వాళ్ళ ప్రాజెక్టులకి, వాళ్ళకి నీటి పథకాలకి, ఫామ్ హౌస్లకి, వాళ్ళ రోడ్లకి, లేకపోతే వాళ్ళ యొక్క పెద్ద సుందరీకరణకి, లేకపోతే అదేంటిది అది కట్టింది కదా హైటెక్ సిటీలకి, కాళేశ్వరానికి, ఇట్లా మలిచింది. అది డబ్బు ఏముంది? కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్లకి, దళితుల సొమ్ము కలెక్టర్ బిల్డింగ్ ఎట్లా కడతారండి మీరు? కట్టిన మీద పనిష్మెంట్ ఎందుకు లేదండి? అది అందుకే ఇవాళ అన్యాయం జరుగుతున్నది. ఈ వర్గాలకు వెనుకబడిపోతున్నాం. ఎందుకంటే వీళ్ళు డెవలప్ కావద్దు. పేరుకు మాత్రం 3 లక్షల కోట్లు కేటాయిస్తాడు, 3,000 కోట్లు ఖర్చు పెడతాడు.
ఇచ్చేది మాత్రం తక్కువ. అంతే కదా, దళిత బంధు కూడా ఊరికే పేరుకే 10 మందికి, ఊర్లో 10 మందికి ఇద్దరికి ఇచ్చిండండి, అది అందరికి వచ్చినట్ట లెక్క. అది కూడా ఊరికి ఇద్దరికి ఇచ్చిండు, అది కూడా వాళ్ళ కార్యకర్తలకే, అదే వాళ్ళ కార్యకర్తలకి, అది ఏమన్నా బాగు చేసినట్ట.